Hi friends, welcome to our channel Study Talks with Subhash. ద పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్ అనే పుస్తకంలో చాప్టర్ 6 ప్రాక్టికల్ టెక్నిక్స్ అండ్ మెంటల్ హీలింగ్, మానసిక చికిత్సలో పాటించవలసిన లేదా ఆచరించదగిన పద్ధతులు ఏమిటి లేదా వాటిలో ఉన్నటువంటి మెలకువలు ఏమిటి చూసే ప్రయత్నం చేద్దాం. మిత్రులారా, ఇంజనీరింగ్ వంతెనను కానీ ర్యాకెట్ని కానీ నిర్మించే ముందు దానికి అవసరమైన టెక్నిక్స్ లేదా మెలకువలను తనకు ఇంతకు ముందే తెలిసి ఉన్న నైపుణ్యాన్ని ఉపయోగించుకొని వాటి నిర్మాణానికి ఏ విధంగా అయితే పూనుకుంటాడో అదేవిధంగా మీ జీవితాన్ని నడిపించేందుకు, అదుపులో ఉంచుకునేందుకు, నిర్దిష్ట దిశగా ముందుకు తీసుకువెళ్లేందుకు పద్ధతులు, మెలకులు, నైపుణ్యం ఉంటాయి. ఏదైనా ఒక కొత్త నిర్మాణం చేపట్టేటప్పుడు ఆ నిర్మాణం తాలూకా ఊహా చిత్రాన్ని మనసులో ఊహించుకుని ఆ తరువాత ఆ చిత్రాన్ని తయారు చేసుకుని చివరకు తెలిసిన పద్ధతులు అన్నీ ఉపయోగించి ఒక రూపాన్ని తీసుకొస్తారు కదా. అదేవిధంగా మీ ప్రార్థనలకు సమాధానం దొరకాలంటే మీరు సరైన పద్ధతులతో, మెలకువలతోనూ మొదలుపెట్టాలి. మీ ప్రార్థనకు సమాధానం శాస్త్రీయ పద్ధతిలో దొరుకుతుంది, కానీ ఏది కూడా అదృష్టం సాత్తు దొరకదు మిత్రులారా. ఇదే ఈ యూనివర్సల్ వరల్డ్ లా. మీరు ఈ అధ్యాయంలో మీ ఆధ్యాత్మిక జీవితాన్ని ఎలా వికసింపజేసుకోవాలో, ఎలా పోషించాలో తెలిపే ఆచరణ యోగ్యమైన మెలకువల గురించి తెలుసుకుంటారు. మీ ప్రార్థనలు ఎక్కడో ఒక చోట ఆగిపోకూడదు, అవి ఏదో ఒక చోటకి చేరాలి. జీవితంలో దేన్నైనా సరే సాధించాలి. ప్రార్థన అనేసరికి ఇదేదో మతానికి సంబంధించిందో అని అనుకుంటారు, కానీ మీరు అలా అనుకోవద్దు. మనం అటువంటి వాటి గురించి ఇక్కడ మాట్లాడుకోవడం లేదు. వ్యక్తిగతంగా చేసుకునే ప్రార్థన గురించి తెలుసుకోవడం, దాన్ని మీ జీవితంలో ఉపయోగించుకుంటూ మీకు, ఇతరులకు మీరు ఎలా సహాయం అందించగలరో తెలుసుకోవడం ఇక్కడ ముఖ్యం. ప్రార్థన అంటే మనం సాధించాలనుకున్న దాని గురించి ఆలోచనకు రూపం ఇవ్వడమే. మీ ఆత్మ నిజాయితీగా కోరుకునేది ప్రార్థన. మీ కోరికే మీ ప్రార్థన. యువర్ డిజైర్ ఈజ్ యువర్ ప్రేయర్. అది మీ మనసు లోతుల నుండి వస్తుంది. మీకు జీవితంలో ఉన్న అవసరాలని, కోరికలను అది వెల్లడి చేస్తుంది. సత్యం, ధర్మం కోసం తప్పించేవాళ్ళు ధన్యులు. ఎందుకంటే ప్రార్థనకున్న అసలు గుణం శాంతి, సామరస్యం, ఆరోగ్యం, ఆనందం, ఇంకా జీవితంలో అన్ని అవసరాల కోసం ఉన్న లేదా అన్ని కోరికల కోసం ఉన్న తపనను ప్రకటించడం. మన సబ్కాన్షియస్ మైండ్ను ఏ విధంగా ట్రైన్ చేయాలో చూసే పద్ధతుల్లో మొదటి పద్ధతిని మనం చూసుకున్నట్లయితే, సబ్కాన్షియస్ మైండ్కు ఆలోచనలు పంపే పద్ధతి. సబ్కాన్షియస్ మైండ్లోకి మనం కోరుకున్న ఫలితాన్ని ప్రేరేపణ, ఇండ్యూసింగ్ ద్వారా పంపించడమే సరైన ప్రార్థనా పద్ధతి. దీనిలో మనకు చేతనా వ్యవస్థ మనస్సు అంటే కాన్షియస్కు మీరు అందించే ఆలోచనల్ని, కోరికల్ని మీ సబ్కాన్షియస్ అందిపుచ్చుకోవడం. ఇలాంటివి మీకు కలలో లేదా స్వప్న వ్యవస్థలో, డ్రీమ్స్లో ఉన్నప్పుడు ఎంతో బాగా సాధ్యమవుతుంది. మీ మనసు లోతుల్లో అంతులేనని, తెలివితేటలు ఉన్నాయని, శక్తి ఉందని తెలుసుకోండి. మీకు కావలసిన దాని గురించి ప్రశాంతంగా ఆలోచించండి. తరువాత అది పరిపూర్ణ ఫలితం ఇచ్చినట్లుగా ఊహించుకోండి. రెండవ పద్ధతిని చూసినట్లయితే, మీ యొక్క బ్లూ ప్రింట్ను మీ సబ్కాన్షియస్ మైండ్ స్వీకరిస్తుంది. అంటే మీరు ఒక కొత్త ఇంటిని నిర్మించాలని అనుకుంటున్నారనుకుందాం. మీరు ముందుగా ఆ ఇంటికి సంబంధించిన బ్లూ ప్రింట్ను చూసుకుని ఆ బ్లూ ప్రింట్ ఆధారంగా ఆ ఇంటి నిర్మాణం తప్పకుండా పాటించాలని మీరు కోరుకుంటారు కదా. మరి అదేవిధంగా మనసు అనే ఇంటి గురించి కూడా అంతే శ్రద్ధ వహించడంలో మీ ఆనందానికి, సమృద్ధికి తోడ్పడేటట్లు మీ మనసు అనే బ్లూ ప్రింట్ సరిగ్గా ఉందో లేదో తెలుసుకోవడం అవసరమా కాదా? ఏమంటారు మిత్రులారా? మీ మనసునే బ్లూ ప్రింట్ నిండా మానసిక భయాలు, ఆందోళనలు, నిరాశ, నిస్పృహ, సందేహాలకు లోనై ఉంటే మీ ఇంటి నిర్మాణానికి నాసిరకం సామాగ్రి వాడితే ఏ విధమైన నష్టం చేకూరుతుందో అదేవిధంగా మీ మనసైన ఇంటికి కూడా నష్టం వాటిల్లుతుందని మీరు గుర్తుంచుకోవాలి. జీవితంలో అన్నిటికన్నా చాలా ముఖ్యమైనది భవిష్యత్తును నిర్మించేందుకు పనికి వచ్చే మెలకులో ఉన్న సమయంలో
ప్రతి క్షణము మీరు మీ మానసిక ప్రపంచంలో చేసే నిర్మాణమే. మీ మాట మౌనంగా ఉంటుంది, కంటికి కనపడదు, అయినప్పటికీ అది ఎంతో వాస్తవమైనది. మిత్రులారా, మీ మనసు అనే ఇంటిని మీరు ప్రతి క్షణం నిర్మించుకుంటూనే ఉంటారు. మీ ఆలోచనలు, మీ మనసులో ఊహా చిత్రాలకు, మీ బ్లూ ప్రింట్కు ప్రాధాన్యం వహిస్తాయి. గంట గంటకి, క్షణ క్షణానికి మీరు దివ్యమైన ఆరోగ్యం, విజయం, ఆనందాన్ని నిర్మించుకోవచ్చు. మీరు ఆలోచించే ఆలోచనలు, మీకు స్థిరంగా ఏర్పడే అభిప్రాయాలు, మీరు స్వీకరించే నమ్మకాలు, మీ మనసులో దాగి ఉన్న స్టూడియోలో మీరు ఈ రిహార్సల్స్ వేసుకునే దృశ్యాలు దానికి దోహదం చేస్తూ ఉంటాయి. నిరంతరం నిర్మించట్లో మునిగి ఉన్న ఈ రాజభవనం మీ వ్యక్తిత్వమే, అదే మీ పర్సనాలిటీ. యువర్ డెస్టినీ ఇన్ దిస్ ప్లేన్, యువర్ హోల్ లైఫ్ స్టోరీ ఆన్ దిస్ ఎర్త్. ఈ ప్రపంచంలో మీ యొక్క ఐడెంటిటీ, ఈ భూమి మీదే మీ చరిత్ర. ఒక కొత్త బ్లూ ప్రింట్ను సంపాదించండి. మౌనంగా నిర్మిస్తూ శాంతిని, సామరస్యాన్ని, ఆనందాన్ని, సృహద్భావాన్ని ఈ క్షణాన పొందండి. మీ ఈ విషయాల మీదే ధ్యాస ఉంచి వాటిని అందుకునే ప్రయత్నం చేస్తే మీ సబ్కాన్షియస్ ఆ బ్లూ ప్రింట్ను స్వీకరించి అవన్నీ జరిగేటట్లు చూస్తుంది. దీంట్లో మూడో టెక్నిక్ని చూసినట్లయితే ద సైన్స్ అండ్ ఆర్ట్ ఆఫ్ ట్రూ ప్రేయర్. ఇక్కడ సైన్స్ అనే మాటకు అర్థం జ్ఞానం, విజ్ఞానం, సమన్వయంతో క్రమబద్ధంగా ఏర్పాటు చేయబడే జ్ఞానం. జ్ఞానం అనేది జీవితం యొక్క ప్రాథమిక సూత్రం గురించి తెలియజేస్తుంది. మీ జీవితంలో కానీ మరొకరి జీవితంలో కానీ పూర్తి నమ్మకంతో అమలు చేయటం ఎలాగో ఆ మెలకుల్ని, ప్రక్రియలను ఇది ప్రదర్శిస్తుంది. ఆర్ట్ అనేది మీరు ఉపయోగించే మెలకువ, ప్రక్రియ, దాని వెనక విజ్ఞానం, మీ మానసిక చిత్రానికి కానీ ఆలోచన కానీ మీ యొక్క క్రియేటివిటీ మైండ్ కనబరిచే స్పష్టమైన స్పందన. మీ సబ్కాన్షియస్లో అంతులేని తెలివితేటల నుంచి మీ మనసు ఆలోచనల మీదే ప్రతిక్రియ, దీన్నే రియాక్షన్ నేరుగా ఉంటుంది. కానీ మిత్రులారా, ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఒకటే, మీరు నమ్మకంతో కోరుకోవాలి. మీ మనసు ఆలోచనల మీద నుంచి డైవర్ట్ అయ్యి వస్తువుల మీదకి వెళ్తుంది. కాబట్టి మీ మైండ్ ఒక చిత్రం, పిక్చర్, ఇమాజినేషన్ ఉంటే దాని మీదే దృష్టి కేంద్రీకరించాలి. మీ కోరికను మీ మనసు ఒక చిత్రంగా స్వీకరించాలి. అప్పుడే మీ సబ్కాన్షియస్ శక్తి దాని మీద ప్రభావం చూపి ఫలితాలను ఇస్తుంది. మీ కాన్షియస్ మైండ్ తన కదలికలకి తప్పకుండా సబ్కాన్షియస్ నుంచి ప్రతిస్పందన లభిస్తుందనే పూర్తి నమ్మకం, అవగాహన కలిగి ఉండటం. మీ సబ్కాన్షియస్ మైండ్ను హద్దుల్లేని వివేకము, అంతులేని శక్తి ఉన్నాయి. ఈ పద్ధతిని అనుసరిస్తే మీ ప్రార్థనలకు సమాధానం దొరుకుతుంది. మిత్రులారా, దీంట్లో మనం విజువలైజేషన్ టెక్నిక్, ఊహా చిత్రాల ద్వారా సబ్కాన్షియస్ మైండ్ను ఏ విధంగా ట్రైన్ చేద్దాం అనే విషయాన్ని చూసినట్లయితే, ఒక ఆలోచనకు రూపం ఇవ్వడానికి పనికొచ్చే అతి సులభమైన, స్పష్టమైన పద్ధతి దాన్ని ఊహా చిత్రంగా చూడటం. మీ మనసుతో దాన్ని మీ ముందు ప్రత్యక్షంగా ఉన్నట్లు చూడడం. మీ మనసులో చిత్రం పట్ల మీరు నిజాయితీగా ఉంటే అది ఏదో ఒకనాడు మీ బాహ్య ప్రపంచంలో ప్రత్యక్షమవుతుంది. ఇటువంటి ఆలోచన ప్రక్రియే మీ మనసు మీద ముద్రలు వేస్తుంది. ఈ ముద్రనే మీ జీవితంలో వాస్తవాలుగా, అనుభవాలుగా వేయబడుతుంటాయి. దీంట్లో 5వ పద్ధతి అయినటువంటి మెంటల్ మూవీ పద్ధతి చూసుకున్నట్లయితే, ఒక చిత్రం 1000 పదాలకు సమానం అంటారు కదా. ఏ పిక్చర్ ఈజ్ ద వర్త్ ఆఫ్ 1000 words. మీకు కావలసిన విషయాల పట్ల మీరు మీ మనసులో ఒక సినిమాలా దాన్ని నిలిపి దాన్ని వెన్నంటి నమ్మకం అనేది ఉన్నప్పుడు సబ్కాన్షియస్ దాన్ని వాస్తవంగా జరిగేట్లు చూస్తుందనే విషయాన్ని నొక్కి ఒక్కానించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేను సబ్కాన్షియస్ మనసు మీద ప్రభావం పడాలంటే మీరు మగతలోకి వెళ్ళాలి, లేదా నిద్ర లాంటి స్థితిలోకి జారిపోవాలి. దీన్నే డ్రౌజీ స్టేట్ ఆర్ స్లీపీ స్టేట్ అని కూడా అంటారు. ఇలాంటి స్థితిలో మీ సబ్కాన్షియస్కు ఏ ఆలోచన అయినా సులభంగా అందించవచ్చు. మీరు ముందు రిలాక్స్ కావాలి, నెమ్మదిగా మగతలోకి జారుకోండి. ఆ తర్వాత నేను ఆ అలవాటు నుంచి పూర్తిగా విముక్తి పొందాను,
నేను హాయిగా మనశ్శాంతిగా ఉంది అని మళ్ళీ మళ్ళీ అనుకోండి. అప్పుడు మాటల్లోని భావం బలపడుతుంది. ఈ పద్ధతిని అనుసరిస్తే మీరు మీ సబ్కాన్షియస్కు మీ ఆలోచనను స్వీకరించే ప్రేరణ కలిగిస్తారు. ఉపశమనం కలిగి తీరుతుంది. కృతజ్ఞత, గ్రాటిట్యూడ్తో నిండినటువంటి మనస్సు ఈ విశ్వంలో సృజనాత్మక శక్తులకి, క్రియేటివ్ పవర్స్కి చాలా దగ్గరగా ఉంటుంది. కాస్మిక్ లా ఆఫ్ యాక్షన్ అండ్ రియాక్షన్ ప్రకారం మీ వైపు అసంఖ్యాకమైనటువంటి దీవెనలు, ప్రార్థనలు ప్రవహిస్తాయి. మన ప్రార్థనకు జవాబు దొరికే ముందు మనం కృతజ్ఞత, గ్రాటిట్యూడ్ లేదా థ్యాంక్స్ ప్రకటించాలి. ప్రతి పనికి థ్యాంక్ యూ గాడ్, ధన్యవాదాల భగవంతుడా అని అనండి. ఈ జీవితంలో జరిగిన ప్రతి సంఘటనకు కూడా కృతజ్ఞతను ప్రకటించండి. ఆరోగ్యంగా ఉండకపోవడం అనేది అసామాన్య స్థితి. ఆరోగ్యంగా ఉండడమే సహజ స్థితి. ఆరోగ్యం మీ జీవనానికి సంబంధించిన సత్యం. మీరు ఆరోగ్యాన్ని, సామరస్యాన్ని, శాంతిని మీకోసము, ఇతరుల కోసము అంగీకరించి విశ్వమంతటా ఆ సూత్రాలే ఉన్నాయని గ్రహిస్తే మీ సబ్కాన్షియస్ మైండ్లో వ్యతిరేక ధోరణుల్ని మీరు అంగీకరించిన వాటి మీద నమ్మకంతో అర్థం చేసుకుని సరిదిద్దుకోగలుగుతారు. గణితానికి సూత్రం అంటూ ఉంది, కానీ పొరపాటుకు లేదు కదా. సత్యం అనేదానికి సిద్ధాంతం ఉంది, కానీ అసత్యానికి లేదు కదా. తెలివితేటలకు సూత్రాలు ఉన్నాయి, కానీ అజ్ఞానానికి అనేదానికి లేదు కదా. సామరస్యానికి సూత్రం ఉంది, ద్వేషానికి లేదు. మరి ఆరోగ్య సూత్రాలే ఉన్నాయి, కానీ ఎక్కడైనా అనారోగ్య సూత్రాలు ఉన్నాయా? అదేవిధంగా సమృద్ధికే సిద్ధాంతాలు ఉన్నాయి, కానీ పేదరికానికి కావు. అంగీకరించడం అంటే అది నిజమని నొక్కి వక్కానించడం. రుజువులు ఎంత విరుద్ధంగా ఉన్నప్పటికీ కొన్న భావనని, నమ్మకాన్ని బట్టి అందులో శక్తి వచ్చి చేరుతుంది. ఈ ప్రపంచాన్ని నడిపించే శక్తి మన తరపున కదులుతూ ఉంటుంది. మన మాటకి వత్తాసు పలుకుతుందని తెలుసుకున్నప్పుడు మన ఆత్మవిశ్వాసం, మన ధీమా పుంజుకుంటాయి. ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి పాయింట్స్ని ఒక్కసారి రివైజ్ చేసుకున్నట్లయితే మానసికమైన ఇంజనీర్లా ప్రవర్తించి మరింత గొప్పదైన జీవితాన్ని నిర్మించుకునేందుకు ఇంతకు ముందే ప్రయోగాల ద్వారా రుజువు చేయబడ్డ పద్ధతులను ఉపయోగించండి. మీ కోరికే మీరు చేసే ప్రార్థన. మీ కోరిక నెరవేరినట్లు ఇప్పుడే ఊహించుకోండి. దాని వాస్తవాన్ని అనుభూతి ద్వారా తెలుసుకోండి. మీ ప్రార్థనకి సమాధానం దొరికినంత ఆనందం కలుగుతుంది. మానసిక విజ్ఞానం తాలూకు సహాయంతో ఫలితాలను సాధించడానికి సులభమైన మార్గాలను ఇష్టపడండి. మీ మనసులో దాగి ఉన్న స్టూడియోలో మీరు ఆలోచించే ఆలోచనల ద్వారా మీరు ఆరోగ్యాన్ని, విజయాన్ని, సంతోషాన్ని నిర్మించుకోగలరు. ఎల్లప్పుడూ మీ సబ్కాన్షియస్ మైండ్లోని అనంతమైన తెలివితేటల నుంచి మీ చైతన్యమైన ఆలోచనలకు నేరుగా ప్రతిస్పందన లభిస్తుందనటాన్ని మీరు వ్యక్తిగతంగా నిరూపించే వరకు శాస్త్రీయ పద్ధతిలో ప్రయోగాలు చేయండి. మీ కోరికలు ఫలించడం కంటే ముందే వాటిని చూడగలిగి ఆనందాన్ని, శాంతిని అనుభవించండి. మీ మనసులో ఊహాచిత్రం 1000 మాటలకు సమానం. ఆ చిత్రాన్ని మీరు నమ్మి వెన్నంటి ఉన్నట్లయితే మీ సబ్కాన్షియస్ మైండ్ నిజం చేస్తుంది. ప్రార్థన చేసేటప్పుడు మానసికమైన ప్రయాసని, ఒత్తిడిని దగ్గరకు అంగీకరించడం అంటే అది అలా ఉందని నొక్కి వక్కానించడం. ఇక మీరు ఈ మానసిక ధోరణి నిజమని ఎప్పుడూ నమ్మితే దానికి విరుద్ధమైన రుజువులు ఎన్ని ఉన్నప్పటికీ మీ ప్రార్థనలకి సమాధానం లభిస్తుంది. దేవుడు ప్రేమ, కీర్తి గురించి ఆలోచిస్తూ సామరస్యం, ఆరోగ్యం, శాంతితో నిండిన తరంగాలను ఉత్పత్తి చేయండి. మీరు నిజమని భావించి ఆదేశించినది జరుగుతుంది. సామరస్యాన్ని, ఆరోగ్యాన్ని, శాంతిని, సమృద్ధిని ఆదేశించండి. ఇంతటితో ఈ చాప్టర్ ముగిద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తిరిగి నెక్స్ట్ చాప్టర్లో కలుద్దాం. అంతవరకు సెలవు.